అందులో తిన్నారు అందరూ. ఏం అర్హం? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా. మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. వినపడుతుందా? ఎస్ మ్యామ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రాబ్లం పెడతా ఉండండి. ప్రాబ్లం ఏమన్నా పెట్టినానా? ఉందా మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందమ్మా? ప్రాబ్లం ఏమన్నా పెట్టినానా మీకు? సెకండ్ ప్రాబ్లం పెట్టినానా కదా? థర్డ్ది చెప్తా ఉంటే పెండింగ్ ఉందేమో కదమ్మా. హలో హలో, చెప్పండి మ్యామ్. ప్రాబ్లం పెండింగ్ ఉందేమో కదా? ఏమో మ్యామ్ తెలీదు, నేను వచ్చింది అట్లా. మొన్న రాలేదేమే? నిన్న? లేదు మ్యామ్, కాలేజీకి వెళ్ళినాను. అవునా మా, నిన్న వచ్చిండే వాళ్ళు ఎవరు మా? చెప్పాలలే 3 ఏమో చెప్పినాను. సరే, ప్రాబ్లం ఉంది చూడండి. కమల్ సోల్డ్ గూడ్స్ టు కర్ణాకర్. ఉందా? గ్రూప్లో ఉంది చూడండి. ఉంది మ్యామ్. ఓకే, ఆ ప్రాబ్లమే కదా చెప్తానింది. ఎస్ మ్యామ్, అదే మ్యామ్ చెప్పాల్సింది. ఎవరు నిన్న ఎవరు రాలేదా అయితే? ఓకేమ్మా. ఓకే మా. కమల్ సోల్డ్ గూడ్స్ టు కర్ణాకర్ ఫర్ 15,000 rupees. He draws a 4 months bill for acceptance. Assume that the bill was dishonored on due date. Pass entries in both the books under the following cases. Okay ma. Kamal sold goods. ఎవరికి అమ్మినాడు? కర్ణాకర్కి అమ్మినాడు. ఓకే, కమల్ ఏం చేశాడు? కర్ణాకర్కు అమ్మినాడు 15,000 రూపాయలకు. 4 నెలల బిల్లు యాక్సెప్ట్ అయింది. అజ్యూమ్ దట్ ద బిల్ వాజ్ డిస్హానర్డ్ ద డేట్ ఆన్ డ్యూ డేట్. ఆ రోజుకి డ్యూ డేట్కి ఏమైంది? బిల్ అనేది ఏమైంది మా? బిల్ అనేది డిస్హానర్ అయింది మా. బిల్ అనేది డిస్హానర్ అయింది. ఓకే, అర్థమవుతుందా? హానర్ అంటే వేరే, డిస్హానర్ వేరే. హానర్, డిస్హానర్. అనాదరణ పొందింది. అనాదరణ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. అనాదరణ పొందింది మా. అనాదరణ పొందితే
వాడు ఎంట్రీస్ ఇచ్చాడు చూడండి 4 పాయింట్లు ఇచ్చాడు ఏబిసిడి 4 పాయింట్లకి మనము ఎంట్రీస్ రాయాలి. మొట్టమొదటిది వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. ఎప్పుడైతే బిల్లు కెప్ట్ ఇన్ హ్యాండ్ బిల్లును చేతిలో పెట్టుకొని మెచ్యూరిటీకి వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ డిస్హానర్ అయింది మెచ్యూరిటీ టయానికి అని అది ఫస్ట్ దానికి ఎంట్రీ రాస్తాం. సెకండ్ వన్ ఏమి వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% పర్ యానం. 6% పర్ యానంకి డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే డిస్కౌంట్ చేస్తే ఏం ఎంట్రీ రాస్తాం, డిస్కౌంట్ చేస్తే ఏం ఎంట్రీ రాస్తాం. ఓకే, బిల్లును డిస్కౌంట్ చేస్తే 6% పర్ యానంకు డిస్కౌంట్ చేస్తే ఏ విధంగా రాస్తారు. వెన్ ద బిల్ ఎండార్స్ టు ఖలీల్, ఖలీల్కు బిల్లు ఎండార్స్ చేస్తే ఏ విధంగా రాస్తాం. వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్, బ్యాంకుకి కలెక్షన్ కోసము బిల్లును పంపిస్తే ఏ విధంగా ఎంట్రీ రాస్తాం. ఓకే, అర్థమైందమ్మా? ఈ పాయింట్స్ అర్థమైనాయా? ఓకే, ఇప్పుడు నిన్న రాని వాళ్ళు చాలా మంది ఉండారు కదా. అంబికా రాలా, హరిప్రసాద్ రాలా, అర్హం మ్యామ్ వచ్చినావా? మౌనిక మ్యామ్ వచ్చినాను మ్యామ్. నిన్న సహిస్తా హరిప్రసాద్ వచ్చింటివా? సహిస్తా వచ్చినావా? ఓకే, భవానీ రాలేదు మ్యామ్. రాలేదా? మౌనిక పేరుతో 2 ఉన్నాయే. తర్వాత జాహ్నవి, ఓకే, అనిత నిన్న వచ్చింది. అనూష వచ్చినాను మ్యామ్. ఓకే, నిన్న వచ్చినావు చూసిన. తర్వాత రేణుక మేడం వచ్చినాను మేడం. ఓకే, ఆనంద్ వచ్చినాడు. జాహ్నవి, ఈ చరణ్ కుమార్ చూడు ఇప్పుడు సార్ ఫీజు కట్టుకోకపోతే నా దగ్గరకు వచ్చినాడు. మేడం మీరు చెప్పులో ఉంది నాన్న, ఏం చేసేది రికార్డే అయిందా. ఇంతసేపు చెప్పి రికార్డే అవ్వలేదు. ఎందుకో చూద్దాము అనుకున్నా, చూసిన. ఓకే మా అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడేమో బిల్లు డిస్కౌంట్ చేసినారు. బ్యాంక్ అకౌంట్ డేటా 14,700, డిస్కౌంట్ అకౌంట్ డేటా 300, టు బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000. తర్వాత ఈ 2:40 అయింది మా 1 అవర్ చెప్పినాము, రికార్డే చేసిండ్లా నేను. టైము 1 అవర్ రికార్డ్ చేయాల, 45 మినిట్స్ చేయాల. అటాది ఇంకెప్పుడు నేను చేసేది, 1/2 అవర్ కూడా కాదేమో. తర్వాత కర్ణాకర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 15,000. బీయింగ్ ద డిస్కౌంటెడ్ బిల్ డిస్హానర్, బీయింగ్ ద డిస్కౌంట్ బిల్ డిస్హానర్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, సి పాయింట్. వెన్ ద బిల్ ఎండార్స్డ్ టు ఖలీల్, వెన్ ద బిల్ ఎండార్స్డ్ టు ఖలీల్, ఎవరికి ఎండార్స్ చేస్తున్నారు? అప్పుడే మనం ఏం పేరు పెట్టుకున్నాము అప్పుడే? జానకికి ఎండార్స్ చేస్తున్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎండార్స్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈమె రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఏమైనా డెబిట్ చేస్తాం. జానకి అకౌంట్ డేటర్, సి జానకి అకౌంట్ డేటర్ అంటే ఇక్కడ ఏం రాస్తాము? ఎవరికి ఎండార్స్ చేస్తున్నారు లెక్కలో? ఖలీల్ అకౌంట్ డేటర్ టు బిల్ రిసీవబుల్. ఖలీల్కి
ఎండార్ చేశారు. డిస్హానర్ అయింది. అయితే ఈ బిల్లును ఎవరికి ఎండార్ చేశారు? ఖలీల్కి ఎండార్ చేశారు. ఖలీల్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఖలీల్ అకౌంట్ ఎట్టా 2 ఏం పోయింది? బిల్లు పోయింది కాబట్టి బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000 being the bill, the endorsed bill dishonor, bill endorsed, being the bill endorsed to Khalil, అర్థమైందమ్మా? తర్వాత ఈయనకి ఎండార్స్ అయిన తర్వాత ఇది కూడా డిస్హానర్ అయినట్టే రాయాల మామూలుగానే. అక్కడ మళ్ళా ఏడు మనకు డిస్హానర్ అనేది ఒకేసారే ఇస్తారు. అర్థమవుతుందా? ఇక్కడేమో బిల్లు డిస్కౌంట్ అయింది, ఫస్ట్లో ఒకటి డిస్హానర్, తర్వాత బిల్లు డిస్కౌంట్ అయిన తర్వాత అది మళ్ళీ డిస్హానర్ అయింది, తర్వాత ఎండార్స్ అయిన బిల్లు మళ్ళీ డిస్హానర్. ఓకే, తర్వాత మళ్ళీ బ్యాంకుకు కలెక్షన్కి పంపిస్తారు, తర్వాత మళ్ళీ డిస్హానర్. ఓకే, అర్థమవుతుందమ్మా? ఇప్పుడు లెక్కలో మనకేమో అజ్యూమ్ దట్ ద బిల్ వాజ్ డిస్హానర్డ్ అండ్ డ్యూ డేట్ అన్నాడు. డ్యూ డేట్కి బిల్లు డిస్హానర్ అయింది. మొట్టమొదటిగా బిల్లు వచ్చింది, బిల్లు డిస్హానర్ అయింది. తరువాత డిస్కౌంట్ చేసాము, డిస్కౌంట్ చేసినటువంటి బిల్లు డిస్హానర్ అయింది. తరువాత ఎండార్స్ చేసాము, ఎండార్స్ చేసినటువంటి బిల్లు మళ్ళీ ఏమైంది? డిస్హానర్ అయింది. తరువాత డి పాయింట్ ఏమి? సెంట్ ఫర్ కలెక్షన్ కోసము బిల్లు పంపించారు, అది కూడా డిస్హానర్ అయింది. ఓకే, ఇన్ని రాయాలి. డిస్హానర్ అయినట్టు 4 రాయాలి, బిల్లు ఇచ్చినట్టు రాయాలి. ఓకే, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది మ్యామ్. ఓకే, ఇప్పుడు ఈ బిల్లు ఏమైంది? ఎప్పకి ఎండార్స్ చేసినారు, ఈ బిల్లు ఏమవుతుంది? డిస్హానర్ అవుతుంది. డిస్హానర్ అయితే మళ్ళీ ఆ స్థావరానికి చేరుతుంది. ఎవరికి? రేణుకాకు మళ్ళీ బిల్లు వెళ్ళిపోతుంది అనమాట. ఎండార్స్ చేసినటువంటి బిల్లు కూడా మళ్ళా డిస్హానర్ అయింది కాబట్టి మళ్ళా ఆమెకే వెళ్ళిపోతుంది. ఎవరికి? రేణుకాకే వెళ్ళిపోతుంది. జానకికి ఇచ్చినా కూడా ఆ బిల్లు మళ్ళీ తిరిగి ఎవరికి పోతుంది? ఎవరైతే కొనుగోలు చేసి బిల్లు ఇచ్చారో వాళ్ళకే వాపసు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈమెకే పోతుంది అనమాట. ఓకే, అప్పుడు ఏం రాస్తాము? ఆమె ఎవరు? కరుణాకర్ అకౌంట్ డేటా టు ఖలీల్. ఎవరిచ్చిందే? ఖలీల్ 15,000 రూపాయలు. అర్థమైందా? కరుణాకర్ అకౌంట్ డేటా టు ఖలీల్ అకౌంట్. కరుణాకర్ అకౌంట్ డేటా టు ఖలీల్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? తర్వాత డి పాయింట్ bill when the bill sent to bank for collection, when the bill sent to bank for collection, when the bill sent to bank for collection, బ్యాంకుకు కలెక్షన్ కోసం పంపించడం జరిగింది కాబట్టి దానికి ఏం రాస్తాం? బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు ఎక్కడికి పోయేది? బిల్లు కదా పోయేది, బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000. ఓకే, ఇది చూడండి. ఈ బిల్లు ఏం చేశారు? బ్యాంకుకు కలెక్షన్ కోసము పంపించినారు అనమాట. బిల్లు బ్యాంకుకి కలెక్షన్ కోసం పంపిస్తే 15,000 టు బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000. నరేషన్, ఇక్కడ నరేషన్ రాయాలి.
being the endorsed bill dishonored. తర్వాత ఇక్కడ being the bill sent to bank for collection. ఓకే. తర్వాత ఇందులో రెండవది, ఇక్కడ ఫస్ట్ వన్ రెండోది, కలెక్షన్కి పంపిస్తే ఇదేమన్నా హానర్ అయిందా? లేదు, డిస్హానర్. కాబట్టి ఇదేమవుతుంది? ఇది క్రెడిట్ అవుతుంది. టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫార్ కలెక్షన్ అకౌంట్. తిరిగి ఎవరికి వెళ్ళిపోతుంది బిల్లు? కమల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి కరుణాకర్ అకౌంట్ డెటర్ 15,000, ఇక్కడ కూడా 15,000. అర్థమైందమ్మా ఇది? being the bill dishonored on due date. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? హలో, ఎస్ మ్యామ్. ఓకే. ఇవి కాలమ్స్ వేసుకొని రాయాలమ్మా. కాలమ్స్ వేసుకుంటారా? వేసి చెప్పాలా? మళ్ళా వేసుకుంటాం లేదు మ్యామ్. అందరూ కాలమ్స్ ఈ విధంగా వేసుకోవాలా. ఈడ వేసినారు కదా, ఇదే విధంగా వేసుకోవాలా. ఇక్కడ చూడండి, ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కమల్ పుస్తకాలలో మొట్టమొదటగా కరుణాకర్కు సేల్ చేశారు. కరుణాకరు రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి కరుణాకర్ను డెబిట్ చేశాము. టు సేల్స్ అకౌంట్, సేల్ చేశారు కాబట్టి. తర్వాత దీన్ని వీడు పర్చేజ్ చేశాడు కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి? కమల్ దగ్గర నుంచి. కాబట్టి కమల్ అకౌంట్ క్రెడిట్ చేసాం. తర్వాత ఇక్కడికి వస్తే బిల్ వచ్చింది. ఆ బిల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కరుణాకర్ దగ్గర నుంచి. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు కరుణాకర్ అకౌంట్. అదే ఇక్కడ వీడేమిస్తాడు? ఇతనికి కమల్ అకౌంట్ డెటార్ టు బిల్ పేబుల్ అకౌంట్. తర్వాత కరుణాకర్ అకౌంట్ డెటార్ అంటే వీడికి బిల్లు డిస్హానర్ అయింది కాబట్టి తిరిగి ఇక్కడికే మళ్ళీ బిల్లు వస్తుంది. కాబట్టి కరుణాకర్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్. ఇక్కడ వచ్చేసి బిల్ పేబుల్ అకౌంట్ డెటార్ టు కమల్ అకౌంట్. తర్వాత మనకు పాయింట్స్ పరంగా ఎత్తుకుంటే ఫస్ట్ పాయింట్ ఏముంది? సెకండ్ పాయింట్ ఏముంది? డిస్కౌంట్ చేసినట్టు. ఇది ఫస్ట్దేమో బిల్ వచ్చింది, అది డిస్హానర్ అయింది. తర్వాత రెండో పాయింట్ ఏముంది? బిల్లు డిస్కౌంట్కి పంపించినారు, అది బ్యాంకు ఎంత వస్తుంది, డిస్కౌంట్ అనేది ఎంత వస్తుంది అని. తర్వాత అది చూడండి, ఇక్కడ బ్యాంకుకు పంపిస్తే డిస్కౌంట్ చేసినారు. బ్యాంక్ అకౌంట్ డెటార్ 14,700, డిస్కౌంట్ 300. టు బిల్ రిసీవబుల్ అకౌంట్ 15,000. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. బీయింగ్ ద బిల్ డిస్కౌంటెడ్ ద బ్యాంక్. తర్వాత కరుణాకర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇదేమిది? బీయింగ్ ద డిస్కౌంటెడ్ బిల్ డిస్హానర్. ఈ బిల్లు డిస్హానర్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది? మళ్ళా కరుణాకర్ దగ్గరికే వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైందా? ఇది బ్యాంక్లో ఇచ్చారు. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్, ఇక్కడ ఖలీల్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్. ఖలీల్ అకౌంట్ డెటార్ టు ఓకేమ్మా, ఈడ బ్యాంకు రాసేసిన ఇక్కడ బిల్ రిసీవబుల్ రాయండి. ఓకే, బ్యాంక్ మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాంక్ అకౌంటే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఖలీల్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్. ఏమి? ఎండార్స్ చేశారు
ఖలీల్కి ఎండార్స్ చేశారు కాబట్టి ఖలీల్ రిసీవ్ చేసుకుంటున్న డెబిట్ చేస్తాం, బిల్ రిసీవబుల్ అనేది పోతా ఉంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. తరువాత ఇక్కడ మళ్ళీ ఎండార్స్ బిల్లు డిస్హానర్ అయినట్టు. కర్ణాకర్ అకౌంట్ డెటార్ టు ఖలీల్ అకౌంట్ బీయింగ్ ద ఎండార్స్డ్ బిల్ డిస్హానర్డ్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెటార్ టు బిల్ రిసీవబుల్. ఇది బ్యాంకుకు కలెక్షన్ కోసం పంపించారు కాబట్టి బిల్ రిసీవబుల్ అకౌంట్. తర్వాత ఇది మళ్ళీ డిస్హానర్ అయినట్టు. కర్ణాకర్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఓకే, ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం పెడతాను, అర్థమైందా? థర్డ్ది కూడా పెట్టినాను చూడండి మీకు. బి పర్చేజ్ గూడ్స్ వర్త్ పెట్టినానా? చూడండి చూడండి మా పెట్టినారు మ్యామ్. ఓకే, దాన్ని చెప్తాను ఇంకా చూడండి. చెప్పేదా? ఓకే మ్యామ్. ఓకే, ఓకేమ్మా. ఇప్పుడు చూడండి. బి పర్చేజ్ గూడ్స్ వర్త్ బి పర్చేజ్ గూడ్స్ వర్త్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ వల్ల అయితే మళ్ళీ చేయొచ్చు. ఎవరు ఇక్కడ మెసేజ్ ఏదో వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మా. ఫస్ట్ బి పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 12,000 ఆన్ 1/1/2006 ఫ్రమ్ ఏ నుంచి పర్చేజ్ చేశాడు. తిప్పించి ఇచ్చారు. ఏ నుంచి బి పర్చేజ్ చేశాడు అంటే ఏ బి ఏం చేశారమ్మా? ఏ నుంచి బి పర్చేజ్ చేశాడు. బి పర్చేజ్ ఉందని బి డ్రాయర్ అయిపోడు. బి స్టార్టింగ్లో ఉందని డ్రాయర్ అవుతాడా? ఏమే? హలో, ఏ సేల్ చేస్తున్నది ఏమ్మా? కార్డ్ మేడం ఏ సేల్ చేస్తున్నది. ఓకే ఓకే. బి పర్చేజ్ గూడ్స్ వర్త్ 12,000 రూపీస్ ఆన్ 1/1/2006 ఫ్రమ్ ఏ నుంచి బి కొనుగోలు చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? సేల్స్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సేల్స్ చేస్తున్నాడు. బి ఏం చేస్తున్నారు? పర్చేజ్ చేస్తున్నాడు. ఓకే, అప్పుడు ఏం రాస్తాము? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ, ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి రాస్తే ఏ పుస్తకాలలో ఏమొస్తుంది? బి అకౌంట్ డెటార్ టు సేల్స్. అర్థమైందా? బి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. తర్వాత ఇక్కడికి వస్తే బి పుస్తకాలలో ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత అదయింది. ఏ డ్రాస్ 4 బిల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. మా ఏ డ్రాస్ 4 బిల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. ఇక్కడ చూడండి మా, బిల్లులు ఎన్ని ఇచ్చారంట? యాక్సెప్టెన్స్ 4 బిల్లులు. ఒక బిల్లు కాదు, 4 months బిల్లు కాదు, 4 బిల్లులు ఇచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు మామూలుగా 3 నెలలకు ఒక బిల్లు, 4 నెలలకు ఒక బిల్లు ఇస్తారు. అట్ట కాకుండా ఇక్కడ ఏం చేశారో 4 నెలల బిల్లు ఇచ్చారనమాట. అర్థమవుతుందమ్మా? 4 months బిల్లు ఇచ్చారు. అది చూస్తాం. ఎవరు అయిన తర్వాత యాక్సెప్టెన్స్ ఆన్ బి. ద ఫస్ట్ బిల్ ఫర్ 1 month డ్యూ ఆఫ్ 3,000, ద సెకండ్ బిల్ ఫర్ 2 months డ్యూ ఆఫ్ 4,000, ద థర్డ్ బిల్ ఫర్ 3 months డ్యూ ఆఫ్ 3,500 and the 4th month bill for 4 months due of the balance amount. The first bill kept in hand up to the maturity. మొదటి బిల్ ఏమైంది? మెచ్యూరిటీ అయింది. సెకండ్ బిల్ ఏమైంది? డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% per annum. రెండో బిల్లు
బ్యాంకులో డిస్కౌంట్ చేయడం జరిగింది. తర్వాత ద థర్డ్ బిల్ ఎండార్స్డ్ టు హిజ్ క్రెడిటర్ సి. థర్డ్ బిల్ ఏం చేశారు, సికి ఎండార్స్ చేశారు. అండ్ ద ఫోర్త్ బిల్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. ద సెకండ్ అండ్ థర్డ్ బిల్ డిస్హానర్ ఆన్ డ్యూ డేట్. మూడో బిల్లు రెండో బిల్లు ఏమైనాయి, డిస్హానర్ అయినాయి. పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. ఒకరి పుస్తకాలలోనే రాయాలి, ఈ పుస్తకంలో లేదు. ఇదే పుస్తకాల్లో ఏ పుస్తకాలలో మాత్రమే ఎంట్రీస్ అడిగినారు. ఏముంది, ఏ ఏం చేశాడు, బి పర్చేజ్ చేశారు ఏ దగ్గర నుంచి. తర్వాత పర్చేజ్ చేసిన దానికి ఏ ఏం చేశాడు, డ్రాస్ 4 బిల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. ఏ ఏం చేశాడు, 4 బిల్లులకి యాక్సెప్టెన్స్ ఇచ్చాడనమాట. ద ఫస్ట్ బిల్ ఏం చేశారు, ద ఫస్ట్ బిల్ ఫర్ 1 month డ్యూ ఆఫ్ 3000 రూపీస్. ఒక నెల టైం, ఒక వంతు బిల్లు 3000 రూపాయలు. తర్వాత 3000 రూపాయలు. సెకండ్ బిల్లు ఫర్ 2 months డ్యూ 4000 రూపీస్. రెండో బిల్లు ఏమైస్తున్నారు, 2 months బిల్లు పెట్టి 2 months బిల్లు వచ్చి 4000. మూడవది వచ్చేసి 3 నెలల బిల్లు 3500. నాలుగో బిల్లు వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో అది 4 months బిల్ అనమాట. తర్వాత అలా ఇచ్చినాక ద ఫస్ట్ బిల్ ఏమైంది, ఫస్ట్ బిల్లు మెచ్యూరిటీ అయిపోయింది. ఫస్ట్ బిల్లు మెచ్యూరిటీ అయింది. తర్వాత రెండో బిల్లు ఏం చేశారు, 6% ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేసి అది డిస్కౌంట్కి ఇచ్చారు. తర్వాత థర్డ్ బిల్లు సికి ఎండార్స్ చేశారు. అయితే ఫోర్త్ బిల్లు బ్యాంకుకు కలెక్షన్కి పెట్టారు. అయితే రెండో బిల్లు మూడో బిల్లు డిస్హానర్ అయినాయి. రెండో బిల్లు మూడో బిల్లు డిస్హానర్ అయినాయి. ఓకే. తర్వాత నాలుగో బిల్లు హానర్ అయింది. ఫస్ట్ బిల్లు హానర్ అయింది. పర్ఫెక్ట్గా వాడు రెండో బిల్లు మూడో బిల్లు డిస్హానర్ అయినట్టు ఇచ్చాడు. అప్పుడు రెండోది మూడోది డిస్హానర్ అయిందంటే ఒకటో బిల్లు మూడో బిల్లు హానర్ అయినట్టు. అర్థమైందా? అర్థమైందమ్మా? హలో, అర్థమైందా లేదా? అర్థమైందా? 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 రికార్డు 20 నిమిషాలు అయింది అంతే అమ్మా. 3 ఏమో అయిపోయింది టైం. నేను మర్చిపోయి చేసిలేదు, అది ఎట్లో క్లోజ్లో పడిపోయింది. ఉండండి మా స్క్రీన్ షాట్ తీసుకో. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, వినండి. ఇంకా సెకండ్ ఇయర్లో యాడ్ అయ్యే వరకు మీకేమన్నా అవర్ ఉందా? ఇప్పుడు అవర్ ఉందమ్మా? అవర్ ఉందానన్నా? లేదు మేడం. ఇప్పుడు లేదా? ఒక నిమిషం చూస్తాను, మళ్ళీ అవర్ ఉంటే తలకాయని. ఎవరేం పెట్టినలేదా? మంగళవారం కదా. కంప్యూటర్ క్లాస్ ఉంది మ్యామ్, ఇంకా సార్ లింక్ పెట్టలేదు. ట్యూస్డే ఏమీ లేదు, అవరు ఏమీ లేదు కాబట్టి వాళ్ళు యాడ్ అయ్యే వరకు వినండి అమ్మా.
ఓకే మ్యామ్. ఓకే 20 మంది ఉన్నారు, వెళ్ళిపోయినారు చూడండి. కాదు 20 మంది ఉన్నారు, వెళ్ళిపోయినారు. 16 మంది ఉంటారు. ఎవరు చదువు కావాలో వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే అంతే కదా, మనం ఏం చేయలేము. ఎలా అంటే అలానే మేడం. ఎలా అంటే అలానేనా? అంతే కదా. మేడం మునీష్ అందరు రాని, ఆ లోపల వీళ్ళకి చెప్తా ఉంటాను. విను నువ్వు కూడా మునీష్. సరే మేడం. ఓకే. ఏమైందంటే ఈరోజు వీళ్ళ రికార్డు మిస్ అయిపోయింది. సరే చెప్పేదేమో చెప్పినాం కానీ ఆడ రికార్డ్ అయిందిలే. మీరు వినండి, నేను మళ్ళీ అందరు యాడ్ అయితే చెప్తాను. మునితేజ 5 మినిట్స్ మా వీళ్ళకి చూడండి మా మునితేజ 5 మినిట్స్ అమ్మా. ఓకే మేడం. ఓకే. ఇక్కడ ఏం చేశారు? ఏమిది ఏమొచ్చేసింది దీనికి? ఓకేమా, ఇప్పుడు ఏ సేల్స్ చేశారో బి ఏం చేశారు? పర్చేజ్ చేశారు. అప్పుడు ఏం రాస్తామో? బి అకౌంట్ డేటా టు సేల్స్. మీరు ట్రై చేయండి మా. తర్వాత ఇక్కడేం రాస్తాము? పర్చేజెస్ టు. ఇక్కడ అవసరం లేదు, మనకు ఒకటే అడిగిండేది, ఒక దాంట్లోనే ఇది అయిపోయింది. తర్వాత బిల్లు, ఫస్ట్ బిల్లు వచ్చింది. ఓకే, అటు చూడండి. అమ్మినారు. ఏ డ్రాస్ 4 బిల్స్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆన్ బి. ద ఫస్ట్ బిల్ ఫర్ 1 month డ్యూ ఆఫ్ 3000 రూపీస్. 3000 రూపాయలు ఫస్ట్ బిల్లు. అప్పుడు ఏం రాస్తాము? బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు. ఎవరు ఇచ్చేది బిల్లు? బి అకౌంట్. 3000 రూపాయలు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే, ఇది యాక్సెప్టెన్స్ బిల్. తర్వాత రెండో బిల్లు మళ్ళీ వచ్చింది. సెకండ్ బిల్ వచ్చిందా లేదా? స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది. ఓకే, సెకండ్ బిల్ మళ్ళీ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇదేం రాస్తాము? బీయింగ్ ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఆన్ 1 month బిల్. బీయింగ్ ద, రఫ్గా చెప్తాను, మీరే వేస్తారు. బీయింగ్ ద యాక్సెప్టెన్స్. మోహన్ ఒక 5 minutes. రిసీవ్డ్ ఆన్ ఏమ్మా? మీరే జాయిన్ కమ్మంటారు మేడం. ఉన్ని 5 minutesలో మీకు స్టార్ట్ చేస్తాం. ఉండండి, అట్లే ఉండండి మా. సరేలే మేడం.
బీయింగ్ ద యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఆన్ 1 month బిల్. తర్వాత రెండో బిల్ మా సేమ్ రెండో బిల్లు బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్. ఎంత రెండో బిల్లు 4,000. తర్వాత మళ్ళీ మూడో బిల్లు మా మూడో బిల్లు సేమ్ ఇదే రాస్తారు. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బి అకౌంట్ 3,500. మూడో బిల్లు కూడా ఇదే రాస్తారు. ఓకే. తర్వాత నాలుగో బిల్లు కూడా 1,500 అదే రాస్తారు. అంటే ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత 6,000. మొత్తం అమౌంట్ 12,000. 12,000లో 3,000 పోతే 9,000. 9,000లో 4,000 పోతే 5,000. 5,000లో 3,500 పోతే 1,500. కాబట్టి 4th మంత్ది. ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నాడు 9,000 మైనస్ 3,000 12,000 మైనస్ 3,000 మైనస్ 4,000 మైనస్ 3,500. ఇది పోతే 12లో 3 పోతే 9. 9లో 4 పోతే 5. 5లో 3,500 పోతే నాలుగో బిల్లు ఎంత ఇచ్చినారు 1,500. సేమ్ ఎంట్రీస్ రాస్తారు. రాసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పినాడు బిల్లు డిస్కౌంట్ అయినట్టు ఇచ్చాడు. ఏ బిల్లు డిస్కౌంట్ అయినట్టు 4,000 రూపాయల బిల్లు డిస్కౌంట్ అయినట్టు. అంటే ఇది ఎన్నో బిల్లు మా రెండో బిల్లు డిస్కౌంట్ అయినట్టు ఏం రాస్తారు బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. ఎట్లా అమౌంట్ వేస్తారు 4,000 ఇంటూ 6/12 6/100 6% ఇంటూ 2 నెలల బిల్లు కాబట్టి 2/12 2 months బిల్లు కదమ్మా 2 months బిల్లు కాబట్టి 2/12 వేసి క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది 6 40 రూపాయలు. అప్పుడు ఇది వచ్చి 3,960 ఇది వచ్చి 40 రూపాయలు. ఇది 4,000. ఓకే. రఫ్గా మీరే ట్రై చేయండి. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి బిల్లుని థర్డ్ బిల్లు ఎండార్స్ చేశారు. థర్డ్ బిల్లు ఎండార్స్ చేశారు. ఎవరికి ఎండార్స్ చేశారు థర్డ్ బిల్లు ఎండార్స్ చేస్తే ఏ విధంగా రాస్తాం అర్థమవుతుందా లక్ష్మీనారాయణ? ఇప్పుడే మీకు స్టార్ట్ చేస్తా అట్లే ఉండు క్లాస్లోని. ఎండార్స్ చేస్తే ఎవరికి ఎండార్స్ చేస్తున్నారు సి అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. ఎవరికి ఎండార్స్ చేశారు సికి కాబట్టి 3,500. తర్వాత బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ ఏది కలెక్షన్ పంపించింది 4th బిల్ 1,500 రూపాయలు కాబట్టి బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా 1,500 టు బిల్ రిసీవబుల్. తర్వాత ఇదేమో హానర్ అయింది. 1వ బిల్లు హానర్ అయింది 4వ బిల్లు హానర్ అయింది. అప్పుడు ఏం చేస్తాము బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అని ఇది రాస్తాం 1,500 ఒకటి తర్వాత 3,000 రెండు కూడా యాక్సెప్ట్ అయినట్టు. తర్వాత 2 డిస్హానర్ అయినట్టు రాస్తాం. డిస్హానర్ అయితే ఏం రాస్తాము బి అకౌంట్ డేటా మా డిస్హానర్కి బి అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. మిగతా 2 బిల్లులు డిస్హానర్ అయినాయి కదా ఆ 2 బిల్లులకి ఇవి రాస్తాం. ట్రై చేస్తారమ్మా ట్రై చేస్తారా ఓకే మ్యామ్. అందరూ ట్రై చేస్తారా చేస్తారా ట్రై చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. ఓకే. తర్వాత కొద్దిసేపు పట్టే ఉండండి అమ్మా నాకు ఇంకా 6 నిమిషాలు తక్కువ ఉంది. వెళ్ళిపోవద్దు మా మోని. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి చెప్తాను.
ఎట్లా పని అయిపోయాయి చూడు, 1 అవర్ చెప్పి కూడా రికార్డు తక్కువ టైం అయిపోయి. రికార్డ్ లేకుంటే ఏమంటారు కదా ఏమ్మా రికార్డ్ లేకపోతే ఏం అవ్వదు కదా అర్థం కాల. రికార్డు కంపల్సరీ కదమ్మా. మీ ప్రజెంట్ అంతా అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. 45 మినిట్స్ రికార్డు కావాలి. అందుకే కదా 1 అవర్ టైం పెడతాం కదా. ముందు అవునమ్మా చెప్తున్నారు కదా. ఎప్పుడంటే మా లాస్ట్ డేటు 15th అందుకే అడిగాం. ఫీజు కట్టేకి లాస్ట్ డేట్ 15th మ్యామ్. మ్యామ్ టైం ఇవ్వరా మ్యామ్ ప్రిపరేషన్కి? ఏం టైం ఇచ్చేది? ప్రిపేర్ అయ్యేకి మ్యామ్. ఏం ప్రిపేర్ అయ్యేది? ఈ కరోనాలోనే ప్రిపేర్ అయ్యిండాలి. మునితేజ మేడం మీ క్లాస్లో ఎవరు? లక్ష్మీనారాయణ అన్నీ కంప్లీటా మీకు? అన్ని సబ్జెక్టులు కంప్లీటా? మోహన్ లేదు మేడం, ఇంకా జరుగుతున్నాయి. కాదమ్మా ఫస్ట్ సెమ్ ఏమన్నా పెండింగ్ మునేష్, అదే నేను అంటాను, ఎవరు పన్నా పెండింగ్ ఉన్నాయా అని. ఉంది మేడం. నీకుందా? ఏది ఉందిమా? మేడం బిఓ ఉంది మేడం. బిఓ ఫీజు కట్టివా? కట్నా మేడం. ఎంత కట్టివమ్మా? 480 మేడం. 480 ఒక సబ్జెక్ట్కి? మేడం. 2కైతే ఎంతమా? 2కేమో తెలియదు మేడం, చూడాలి. ఓకే. దానికి ఏమి ఇచ్చినావమ్మా నువ్వు? ఏమీ లేదు మేడం, అక్కడ ఫామ్ ఒకటి ఇస్తారు మేడం, అది ఫిల్అప్ చేసి. అవునా, అప్లికేషన్ ఒకటి ఇస్తారా? అవును మేడం. మళ్ళీ ఇది ఇస్తే ఆధార్ ఏమన్నా? ఏం లేదు మేడం, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ రాసి మళ్ళీ క్వశ్చన్ పేపర్ కోడ్ అవి రాయాలి మేడం, ఏ సబ్జెక్ట్ ఉంటుంది. అవునా? అదే అబ్బాయి సుబ్రహ్మణ్యం ఫోన్ చేసినాడు. సుబ్రహ్మణ్యం కుప్పంలో ఉన్నాడన్నే. దూరం మేడం, ఎట్లా మేడం వచ్చేది? ఫీజు వద్దుమా, నాకు ఇంకా రికార్డు కావాలి మీది. అర్హాం రికార్డు కావాలి ఇంకా ఒక 3 మినిట్స్. మ్యామ్ ఆన్లైన్ క్లాస్ ప్రిపరేషన్ టైం ఇవ్వరా మ్యామ్? దేనికి? అదే మ్యామ్ ప్రిపరేషన్కి మ్యామ్ టైం. ఎగ్జామ్ దగ్గర వచ్చేసింది మ్యామ్. ఎగ్జామ్స్కి ఏమి ఇస్తారు నాన్న? మళ్ళీ మీకు వెనకంటే మళ్ళీ ఇంకొక సెమ్ పెట్టాలంటారు, అప్పుడు ఎట్లా? ఫోన్ చూసి కళ్ళు నొప్పి మ్యామ్ తెల్లాలి. ఇంకా ఇంకేం చేస్తామ్మా, మీకు కూడా వ్యాక్సిన్లు వేస్తారు అట్లే. ఎందుకు మ్యామ్? కాలేజ్ జరగాలంటే మీకు వ్యాక్సిన్లు వేస్తే కరోనాకు పకడ్బందీ. వేసుకోరేం మ్యామ్? వేసుకుంటారా? మేమంతా వేసుకునేసినాము. ఎగ్జామ్ వేసుకోవాలి కదా మ్యామ్. అదేమా, మీకు కాలేజ్ జరగాలంటే మీరు కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలి. వ్యాక్సిన్లు వేసుకుంటేనే కదా. కాలేజ్ జరుగుతుందా మ్యామ్? కాలేజ్ మీరు వ్యాక్సిన్లు వేసుకుంటే జరుగుతుంది. ఎవరు వ్యాక్సిన్లు వేసుకుంటారో వాళ్ళు కాలేజీలో అలో చేస్తారు. అందరినీ